హాయ్. అసలు కొంతమంది ఏంటి వాళ్ళు ఎట్లా పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఎలా పుట్టినా కూడా లైఫ్‌లో వాళ్ళకును ఉండాల్సిన స్టాంప్ మార్క్, ఫుట్ ప్రింట్ ఏదో ఒకటి గట్టిగా బల్ల గుద్దినట్టు గుద్దేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళ మనందరం అనుకున్నాం గొప్ప ఫ్యామిలీలు పుడితేనే గొప్ప వాళ్ళు అవుతామో ఏమో, లేదంటే మననే ఎందుకు దేవుడు ఇలా పుట్టించాడు, ఎందుకంటే ప్రతిదానికి ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. అలా నేను ఇవాళ ఒక పర్పస్ ఆఫ్ లైఫ్లో ఉన్న అమ్మాయి గురించి మాట్లాడతాను. అమ్మాయిని ఎందుకు అంటున్నానంటే తర్వాత మీకు తెలుస్తుంది. యాక్చువల్గా మనం బస్ స్టాండ్లో ప్రయాణం చేసినప్పుడు, రైల్వేలో ఉన్నప్పుడు, లేదంటే ట్రాఫిక్లో ఏదైనా వెళ్ళినప్పుడు కొంతమందిని చూసి భయపడతాం. అది ఎవరైనా భయపడతాం. అలా ట్రాన్స్జెండర్ని చూసి భయపడతాం. ఎందుకంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు, ఇవ్వకపోతే రకరకాలు మాట్లాడుతుంటారు, కొంత వల్గర్ బిహేవియర్ ఉంటుంది. ఇదన్నిట్లో అంటే సొసైటీలో ఒక రకమైన ఫియర్ అనేది ఉంటుంది. కానీ ఈ ట్రాన్స్జెండర్ ఏంటంటే అందరికీ ఒక ఎగ్జాంపుల్ లాగా సెల్ఫ్ మేడ్ ఉమెన్. ఇక్కడ మెన్ అని చెప్పలేను, సెల్ఫ్ మేడ్ ఉమెన్ అంటే తనకని చెప్పి ఒక స్టాంప్ వేసుకుని తనకనే కాకుండా తన వర్గాన్ని కూడా పైకి లేపి ఆవిడని మంచమ్మ జోగది. ఈవిడ ఏంటంటే కర్ణాటకలో బళ్ళారింగల గ్రామంలో 1957లో పుట్టి తను 15 సంవత్సరంలో ఏంటంటే తన బాడీలో హార్మోన్ చేంజెస్ ఉందా అబ్జర్వ్ చేసింది. ఇది నేను అబ్బాయిలాగా కాదు, నాకు అమ్మాయి అయితే ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంది, సో నేను అమ్మాయి అవుతానో ఏమో అని అనుకుని తన పేరెంట్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పేరెంట్స్ ఏంటంటే ఎవరు ఒప్పుకోరు కదా, అంటే ఆ టైంలో ఒప్పుకోవటానికి వాళ్ళు రిజెక్ట్ చేయటం వల్ల అక్కడ నుంచి ఇంట్లో నుంచి బయటకు రావటం, బయటకు వచ్చిన సొసైటీని ఎదుర్కోవటం అనేది అంత ఈజీ కాదు. సో ఇక్కడ ఏంటి సెక్సువల్ హరాస్మెంట్ జరిగింది, సొసైటీ నుంచి వచ్చిన ప్రెషర్ ఉంటుంది. అలాగే తనకు చాలా ఇంకా బాడీ షేమింగ్ ఇవన్నీ జరిగేసరికి ఒక స్టేజ్లో మెంటల్ బ్రేక్ డౌన్ అయ్యి ఇంకా ఎందుకు ఈ బతుకు నేను చచ్చిపోతాను అనుకున్న టైంలో ఒక ఫోక్ డాన్సర్ని మీట్ అయింది. అంటే కర్ణాటకలో స్పెషల్ ఫోక్ డాన్సర్ని మీట్ అవ్వడం. ఆవిడ ఏంటి తనకున్న లోకల్గా ఉన్న ఫోక్ ఇదన్నీ కూడా తనకు డాన్స్ ప్రాక్టీస్ చేయటం నేర్పించిన తర్వాత దానిలో ఆవిడ ఇక తనలో ఉన్న టాలెంట్ అంతా, తనకున్న ఇది ఏంటి ఐడెంటిటీ ఏంటో అక్కడ దాన్ని వెతుక్కొని దాని నుంచి మల్టిపుల్ పర్ఫార్మెన్స్ ఇదని ఇవ్వటం వల్ల అందరు ఆల్మోస్ట్ ఉన్న స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇదని చూసి అందరూ అసలు ఒక ట్రాన్స్జెండర్ అనుకోకుండా టోటల్గా దీనికి డ్యాన్స్కి కళకు టోటల్గా ఫిదా అయిపోయారు. అలా ఫిదా అయిపోయి 2019లో ఆవిడ ఫోక్ డాన్స్ అకాడమీ ప్రెసిడెంట్ అయింది. ఇది ఫస్ట్ ట్రాన్స్జెండర్కి వచ్చిన గుర్తింపు అండి. అలాగే 2021లో పద్మశ్రీని కూడా తన బకెట్లో వేసుకుని హ్యాపీగా దర్జాగా నడుచుకుని వెళ్ళిపోయిన ఒక ట్రాన్స్జెండర్ అండి. తను వెనకాల ఉన్న ట్రాన్స్జెండర్ని కూడా తనకు ఒక రోల్ మోడల్గా సెట్ చేసుకుని ఇలా కాదు బతకాల్సిన, ఇలా బతకాలని చెప్పి తనతోని కొన్ని వేల మందిని బతకడం కదా నేర్పించింది. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ గురించి మనం విన్నప్పుడు మనం ఎట్లా ఉన్నా పర్వాలేదు, ఏదో గట్టిగా కొట్టాలి అని చెప్పి ఒక సంకల్ప బలం కదా మనం దీనిలో కూడా స్టిమ్యులేట్ అవుతుంది కదా. అలా ఈవిడ గురించి చదువుతున్నప్పుడు నాకు కొంత కూస్ పంప్స్, ఆవిడ పడిన కష్టాలు, ఆవిడ పడిన అసలు ఒక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వ్యక్తి ఆ సూసైడ్ మిస్ అవ్వటం వల్ల ఇవాళ మనకు ఒక ఆణిముత్యం లాగా ఒక 2021లో పద్మశ్రీ అవార్డు తెచ్చుకోగలిగిన మనిషిని మనం దొరికింది. సో టైం గది ఎప్పుడు ఒకే రంగా ఉండదండి. ఒకటిని కింద పడేస్తుంది, ఒకటి పైన పడేస్తుంది. జస్ట్ లైక్ ఈజీ వేవ్స్ లాగానే ఉంటుంది. మనం ఎప్పుడు ఒక స్టేజ్లో పైన ఉన్నామని కాదు కింద పడతాం, కింద పడటం పైకి లగవటానికి. సో పడేదినప్పుడు ఎప్పుడు బాధపడవద్దు, మళ్ళీ లెగిస్తాం పదం బంగారం అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళిపోవటమేనండి. అలా తను ఏ కులంలో ఉన్నా కూడా తను హ్యాపీగా ఉండటం కదా చూసి నాకు చాలా చాలా హ్యాపీ ఎండింగ్లో చాలా హ్యాపీగా అనిపించింది. సల్యూట్